అల్లాహు అక్బర్. ఎవరైతే తల్లిదండ్రులు లేదా వారిలో ఏ ఒక్కరైనా ముసలి వారైనప్పుడు వారికి సేవ చేయకుండా స్వర్గాన్ని పొందలేని వాడు అత్యంత దురదృష్టవంతుడు. అల్లాహు అక్బర్. ముసలి తల్లిదండ్రులను పొంది ఉండి వారికి సేవ చేయలేని వాడు నాశనమైపోతాడు అని ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మెంబర్ ఎక్కే ముందు అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని అనటం జరుగుతుంది. మరియు ఎవరైతే రంజాన్ నెల పొంది ఉపవాసాలు పాటించలేదో వారు కూడా నాశనమైపోతారని ఉంది. అప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పడం జరుగుతుంది. మరియు ఇంకొక విషయం కూడా జరుగుతుంది. ఇలా 3 విషయాలలో జిబ్రీల్ అలైహిస్సలాం గాబ్రియల్ దైవదూత గారు శపిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో రంజాన్ నెల పొంది కూడా ఉపవాసాలు పాటించకపోతే వాళ్ళు నాశనమైపోతారు అని, తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రులు ఎవరైనా ఒకరిని పొంది ఉండి కూడా వారికి సేవ చేయలేని వాడు కూడా నాశనమైపోతాడు అని మరి చెప్పడం జరిగింది. ఆమీన్ అని చెప్పడం జరిగింది. చాడీలు చెప్పేవారు, మిత్రుల మధ్య గొడవలు, కొట్లాటలు, విభేదాలు, కల్లోలాలు సృష్టించేవారు, అమాయకులపై అపవాదు వేసేవారు, అమాయకులపై నిందలు వేసేవారు అంటే నాకు గిట్టదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా చెప్పారు. ఇక తూకంలో, కొలతల్లో, వ్యాపారంలో, బిజినెస్ల్లో, జాబుల్లో, కొనే దగ్గర, అమ్మే దగ్గర, తూకంలో, కొలతల్లో మోసం చేయడం అనేది ఏ జాతిలో చోటు చేసుకుంటుందో ఆ జాతిని దేవుడు కరువు కాటకాలకు గురి చేసేస్తాడు. ఇంకా ఆ యొక్క జాతీయులు దౌర్జన్య పాలకుడి అణిచివేతలకు గురవుతారు. అటువంటి వారి జాతిలో దౌర్జన్య పాలకులు నాయకులుగా అవుతారు. మీరు మీ సంతానం పట్ల ఎలా వ్యవహరిస్తారో అలాగే మీరు మీ యొక్క పిల్లల పట్ల ఎలాగైతే వ్యవహరిస్తారో అలాగే ఇతర అనాథల పట్ల, బానిసల పట్ల మీరు అటువంటి వారితో కూడా మంచిగా మెలగండి. మీరు భుజించే ఆహారమే వారికి కూడా పెట్టండి. ఇక వడ్డీ వల్ల వచ్చే సంపద ఎంత ఎక్కువగా ఉన్నా కూడా చివరికి దానివల్ల వారికి మిగిలేది ఆర్థిక ఇబ్బందులే. ఇక ఇతరులను పరాభవించకండి, ఇతరులను అవమానపరచకండి, ఇతరులను హీనపరచకండి.